19 ఎమ్మెల్యేలతో వాళ్ళు రాజ్యసభ సీటు ఒకటి తెచ్చుకోవాలని ఏ రకంగా లెక్కలేస్తున్నారు. అది ఒక ప్రజాస్వామ్యంలో చేయదగ్గది అన్నట్టు ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముందు దానికి వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి. ఇది ఒకటి డిస్క్వాలిఫికేషన్ అనేది స్పీకర్ అది డిస్క్రిప్షన్, ఆయన ఎప్పుడు తీసుకుంటాడో ఆయన ఇష్టం. కానీ వీళ్ళు గగ్గోలు పెట్టడము, వీళ్ళు దాన్ని క్వశ్చన్ చేయడము అవసరం ఎందుకు? వీళ్ళకి హోప్స్ ఉన్నాయని కథలు వస్తున్నాయి. ఒక్క సీటు కొట్టచ్చు. ఈ మధ్య కొంతమంది ఎమ్మెల్యేలకు వైఎస్ఆర్సీపీ ఇక్కడ టికెట్లు ఇవ్వనందువల్ల వాళ్ళని ఏదో లోపరుచుకోవాలని ప్రయత్నం చేస్తుంది టీడీపీని. మరి అంత దుర్మార్గపు ఆలోచనలు, వికృతమైన ఆలోచనలు పెట్టుకుని ముందు దాన్ని ఏ రకంగా డిఫెండ్ చేసుకుంటారు? నీకు నంబర్స్ లేకుండా ఎందుకు గేమ్ ఆడాలనుకుంటున్నారు? దానికి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏముందండి? ఎందుకు చేయరమ్మా? పార్టీలో పొలిటికల్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ మార్చడము అట్లా మారిస్తే దాంతోనే అందరూ పార్టీలు వదిలిపోయేటంటే ఏ రాజకీయ పార్టీ కూడా నిలవలేదు. ఎప్పుడు ఊరిద్దరు ఉండొచ్చు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కానీ మెజారిటీ ఇన్నాళ్ళు కట్టుబడి ఉన్న వాళ్ళు ఇంకో రోజు వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళకి ఏ రకంగా ఇది చెప్పాలి, వాళ్ళని కాన్ఫిడెన్స్ లేక ఎట్లా తీసుకోవాలనే ప్రయత్నాలు కంటిన్యూస్ జరుగుతుంటాయి. నా పాయింట్ ఒకటే, నువ్వు దొంగతనం చేయాలా, నువ్వు దాన్ని పొడసాలా, పోచి చేయాలా, ప్రలోభ పెట్టాలా, నువ్వు చేసే ప్రయత్నాలు కనుక నువ్వు మానుకుంటే అంటే తెలుగుదేశం పార్టీ అప్పుడు ఇవేముండదుగా, ప్రజాస్వామ్యం బాగుంటుంది. తెలుగుదేశం పార్టీకి రేపు కనుక ఖచ్చితంగా వాళ్ళకు వచ్చేస్తే మెజారిటీలో వాళ్ళకు ఒక సీట్ తెచ్చుకోవడానికి తగిన ఉంటే పోటీ పెట్టుకోవచ్చు. ఏదో ఒకటో రెండో ఉంటే ఏదో ఆశ పెట్టుకుని ఓట్లు అవుతాను కదా. అసలు ఎక్కడ దగ్గరనే లేరు కదా, వాళ్లే లెక్కలేసుకుంటున్నారు. దానికి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇవ్వాలి కదా. అదేమో ప్రజాస్వామ్యబద్ధమైంది, చాలా న్యాయమైనది, వాళ్ళకు ఆ హక్కు ఉన్నట్టు, అదేదో ప్రపంచంలో ఎక్కడ లేని ఫీట్ అయినట్టు, అలాంటిది మేము చేస్తున్నాం, విన్యాసం చేస్తున్నట్టు వాళ్ళు చూపడము. ఇక్కడ ఈ పక్కేమో ఒకరిని డిస్క్వాలిఫై చేసి అది ప్యూర్లీ స్పీకర్ డిస్క్రిప్షన్, ఆయన తీసుకునే కాల్. స్పీకర్ అది ఒక వ్యవస్థ, సపరేట్ ఆఫీస్. దానికి సంబంధించి ఇన్ని దురుద్దేశాలు ఆపాదించడం, అది ఏ రకంగా కరెక్ట్? మీరైనా అడగడమైనా ఇది అడగండి ముందు వాళ్ళు.